పులిచెర్ల మండలంలోని రైతులకు దాదాపు 3 నెలల విరామం ఇస్తూ దూర ప్రాంతాలకు తరలి వెళ్లిన గజరాజుల గుంపు మళ్లీ 2 రోజుల క్రితం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తలారివారిపల్లి సమీపంలోని పంట పొలాలపై దాడుని చేసి మళ్లీ తమ ఉనికిని చాటుకున్నాయి. దాదాపు 3 నెలల విరామం ఇచ్చిన ఈ గజరాజుల గుంపు బుధవారం రాత్రి పాతపేట పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తొక్కి రైతులకు తీవ్ర నష్టాన్ని గురిచేశాయి. చెనిగు చెట్లు, వరి పంట తదితర పంటలపై దాడులను కొనసాగించి స్థానిక రైతులకు తీవ్ర నష్టాలు పాలు చేస్తున్నాయని వారు వాపోతున్నారు. పాతపేట సమీపంలోని నందగోపాల్ చెందిన పశుగ్రాసాన్ని తొక్కేసిన ఏనుగుల గుంపు అనంతరం శ్రీనివాసులు, నారాయణ, సుబ్రహ్మణ్యం, చిన్నస్వామి చెందిన దాదాపు 3 ఎకరాల వరి పంటను తొక్కి నాశనం చేశాయి. రైతు సుబ్రహ్మణ్యానికి చెందిన 1/2 ఎకరా టమాటా పంటను కూడా ఈ గజరాజుల గుంపు ధ్వంసం చేసింది. పంట చేతికి అందే సమయంలో ఈ గజరాజుల దాడులతో తాము తీవ్ర నష్టపోతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి వాటిని దూర ప్రాంతాలకు తరలించి తమ సమస్యకు పరిష్కారం కృషి చేయాలని వారు కోరుతున్నారు.